పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళింది అనేది నిన్న సభ చూస్తే అర్థమైంది. ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఆవేశంగా ఊగితేనో గట్టిగా అరిసి మాట్లాడితే ఓట్లు పడతాయంటే ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడో ప్రధానమంత్రి అయి ఉండేవారు. సో ఆవేశంగా ఊగామా అరిచి మాట్లాడామా అనేది కాదు. మనం పార్టీ పెడితే ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేది చెప్పాలి. ఆ అధికారంలో వచ్చే క్రమంలో ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేశాము అనేది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తారు. పార్టీ పెట్టి ఎన్నేళ్ళయింది? దాదాపుగా జగన్ గారు పార్టీ పెట్టిన దానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దానికి 1 year తేడా ఉంటుంది అంతే. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు? ఊరికే అయిపోలేదుగా. మరి నువ్వు కనీసం 2 చోట్ల నించుంటే 2 చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు సిగ్గుచేటు ఏంటంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి 24 సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు. మనకెక్కడుందయ్యా బూత్ కమిటీలు? మనకెక్కడుందయ్యా మండల కమిటీలు? ఎవరండి డిజైన్ చేయాలి? మండల కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? బూత్ కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? పార్టీ ప్రెసిడెంట్ చేయాలి. నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అని పేరుకే తప్ప ఏ రోజైనా పార్టీ నిర్మాణ పనులు చేసావా? నీ తప్పుని ఈరోజు కార్యకర్తల మీద జన సైనికుల మీద రుద్దాలని నీ ఫ్రస్ట్రేషన్ని చూపించడం అనేది సిగ్గుచేటు. ఈరోజు ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు నిన్న జగనన్నని అతపాతాలానికి తొక్కుతానంటున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ ఈరోజు అధపాతాలానికి వెళ్ళావు అనేది నిన్న మీటింగ్తో స్పష్టంగా అర్థమైపోయింది. నాతోటి విజయవాడ పశ్చిమ ఇన్ఛార్జ్ మరియు అధికార ప్రతినిధి అయిన మహేష్ గారికి, రాయలసేన అన్నగారికి, మిత్రుడు బాబ్జీ గారికి అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్నటి దినం మనం చూసుంటాం జెండా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఎన్నికల శంఖారావం మోగించారు. నిన్నటి సభకి ముఖ్యంగా మనం చూసుకోవాల్సిందంటే సభలో ఎంత జనమైతే ఉన్నారో దానికి 2 జనాన్ని బయటకు ఆపేశారు. పోలీస్ శాఖ చాలా దారుణంగా వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తూ ఉంది. మేము మా లాంటి నాయకులు స్టేజ్ దగ్గరికి పోవాలని పంపిన పరిస్థితి వచ్చింది. అయ్యా మేము ఇన్ఛార్జీలు అయ్యా, మేము పార్టీ ప్రతినిధులంటే కూడా ఎవరైనా సరే మీరు పంపడానికి కుదరదు, మాకు ఆర్డర్స్ ఉన్నాయి. బస్సులు అడ్డం పెట్టి దాదాపు కొన్ని వేల మందిని రోడ్డుపై ఆపేశారు సభలోకి రానియకుండా. అంత భయం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి? సిద్ధం అన్నప్పుడు సిద్ధంగానే ఉండాలి. ఇంకా మీరు సిద్ధం అన్నప్పుడు యుద్ధానికి సిద్ధమైనప్పుడు సిద్ధంగా ఉండాలి. మళ్ళీ భయపడి సభలకు జనం రానియకుండా ఆపేయడం ఏంటి? ఎంత దారుణం అది! పోలీసు వ్యవస్థ మర్చిపోతుంది. 45 రోజులే మీ పరిస్థితి. మీరు కూడా ఉద్యోగస్తులే. ఇప్పుడు మీరు ఆంధ్రాలో విజయవాడలో కానీ ఆంధ్రాలో కానీ మీరు జాబ్ చేస్తున్నారు. రేపు మా ప్రభుత్వం మీరే పాకిస్తాన్కో కర్ణాటకో పోరు కదా. రేపు మీరు ఇక్కడే జాబ్ చేస్తారు, స్టేషన్లో మారుతారు అంతే, లేదా ఇంట్లో కూర్చుంటారు. మీరు అర్థం చేసుకోవాల్సి ఏమంటే పోలీస్ వ్యవస్థ మేము గౌరవం ఇస్తాం. ఎందుకంటే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు తండ్రి గారు కూడా ఒక కానిస్టేబుల్ గారినిచ్చి ఎస్ఐ గారినిచ్చి ఆ డిపార్ట్మెంట్ ఇచ్చారు కాబట్టి మేము గౌరవిస్తాం. మీరు అది గుర్తుపెట్టుకొని మీ అధికారం చెప్పండి. సార్ కుదరదు, ఎలక్షన్ టైం వస్తుంది, ఈ టైంలో మేము ఒత్తిడి తెస్తారే, మాకు ఇబ్బంది పెడతారు చెప్పాలి. మీరు ఎంతమంది జన సైనికులపై దాడి చేశారు, కర్రలతో కొట్టారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ఉందాతనం చూపించాలి. కొంతమంది మా మంత్రులు మాట్లాడతారు, చంద్రబాబు కోసం సభ పెట్టామంటే మేము పెట్టిన సభ చంద్రబాబు కోసం జనసేన కోసం కాదు, మీ పతనం కోసం సభ పెట్టాం. మేము మీ పతనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పతనం కోసం సభ పెట్టాం. ఈసారి ప్రజలు ఒకటే అనుకుంటున్నారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి 102 బట్టలు నొక్కి అంటున్నాడు, ఈసారి 2 బట్టలు నొక్కితే 2 దశాబ్దాల పాటు 2 దశాబ్దాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనబడదు. అలాంటి బటన్లు నొక్కుతారు ప్రజలు. ఒకటి జనసేనకి, ఒకటి టీడీపీకి. ఎక్కడ అభ్యర్థి పోటీ చేస్తే ఆ బటన్ నొక్కిపోతున్నాం. ఇది వాస్తవం. ఎక్కడైతే సిద్ధమని హోర్డింగ్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, మీరు చూసుకొని మీడియా ప్రతినిధి మీడియా సాక్షి చెప్తున్నాం, ఆ సిద్ధం బోర్డులు పీకేసి 45 రోజుల తర్వాత 50 రోజుల తర్వాత వాంటెడ్ జగన్ పరారీ, జగన్ పరార్ అని బోర్డులు పెడతాం. ఖచ్చితంగా పెడతాం. ఆ పోస్టర్లు మాకు పని తిప్పించి వేయిస్తాం కావాలంటే. ఎందుకు డబ్బులు వృధా మళ్ళీ బొక్క మాకు? దాని మీద జగన్ పరార్ వాంటెడ్ అని పెడతాం. ఎందుకండి సిద్ధం?
ఆయన ఏమో మాట్లాడితే చొక్కా మడత పెట్టినా అన్నాడు. ఆయన ఏదో మొన్న సభలో పెట్టాడు మడత, ఒక 10 రోజుల ముందు. జన సైనికులు 4 ఏళ్ళ ముందు చొక్కా మడత పెట్టారు. పార్టీ మడత పెడతామని చెప్పి ముందే పెట్టుకున్నారు, పంపిస్తామని ఆయన అనేసి. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మీ నాయకులతో మాట్లాడించాం కాదు. నేను అంత తిట్టాముగా, 4వ పెళ్ళామని చెప్పి ఇంత బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పితే కూడా మళ్ళీ మీ నాయకులతో మాట్లాడించింది. ఈరోజు ఆయన ముందు మీ అందరూ తెలిసి మాకందరికి బాగా ఇష్టమైన మంత్రి మా అవ్వ రోజా గారు అనేదో ప్యాలెస్ ఓపెన్ చేస్తూ ఉంది. మేము అడుగుతున్నాం ఈరోజు, ఆ ప్యాలెస్ ఎవరి కోసం కట్టారు? మీ కార్యకలాపాల కోసమా? జగన్మోహన్ రెడ్డి కార్యకలాపాల కోసమా? లేకపోతే నిజంగానే టూరిజంకి ఇస్తామన్నప్పుడు ఫస్ట్ బుకింగ్ నాదే ఉండాలి. సో నాకు మహేష్ అనకి ఇవ్వండి, ఆయన సీరియస్గా చూస్తున్నాడు, ఆయనకనే ఇవ్వండి, దగ్గరగా ఉంటుంది. ఫస్ట్ అక్కడ బుక్ చేసుకునే అవకాశం ఉంటే ఆన్లైన్లో గానో ఆఫ్లైన్లోనో అక్కడ రూమ్ బుక్ చేసే అవకాశం ఉంటే మాకు జనసేన పార్టీ తరపున మాకు ఇవ్వండి. చూడాలి ఎలా కట్టారు. 450 కోట్లు పెట్టారంట కదా, లోపల ఏముండే వజ్రాలు వైడూర్యాలు పెట్టారేమో చూడాలి కదా. జగన్మోహన్ రెడ్డి రేపు అక్కడ షిఫ్ట్ అవ్వడానికి ఇప్పుడు వెళితే జనం తరుముకుంటారని చెప్పి దాని ఓపెనింగ్ కూడా పోయి భయపడి, ఓపెనింగ్ పోవడానికి కూడా భయపడి ఈరోజైనా కొత్తగా దెబ్బలు తినారులే అని చెప్పి మా అవ్వని ఇంకొకరు పంపిస్తున్నారు, కొత్తగా కొట్టినారులే అనేసి. కాబట్టి ఇటువంటివన్నీ ప్రజలు చూస్తున్నారు. రాజధాని దిక్కులేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము చెప్తున్నాం కదా, ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో 130 నుంచి 140 స్థానాల్లో జనసేన టీడీపీ కూటమి గెలవబోతోంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం తథ్యం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.